మీకు రుద్రాక్షలు ఎలా తయారు చేస్తారో తెలుసా? నేను కాశీ వెళ్ళినప్పుడు ఇక్కడ గవ్వలమ్మ గుడికి వెళ్ళే తోవలోని చాలామంది అక్కడ ఉండేవాళ్ళు రుద్రాక్ష కాయల్ని తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఏంటి అని అడిగితే ఇవి రుద్రాక్షలండి, మేము చెక్కి ఇస్తాము అని చెప్పారనమాట. సరే అనేసని నేను 2 రుద్రాక్ష కాయల్ని ఎంచుకున్నాను. వాళ్ళకి తెలుసటండి అందులోని ఏకముఖి రుద్రాక్ష, ద్విముఖి రుద్రాక్ష, పంచముఖ రుద్రాక్షలు అని ఉంటాయంట. మనకి ఏ రుద్రాక్ష కావాలి అంటే వాళ్ళు చూపిస్తారు. అవి మనం పర్చేస్ చేసుకొని మన ఎదురుగానే వాటిని చక్కగా ఒలిచి చక్కగా హోల్ కూడా చేసి ఇస్తారనమాట. అలాగే మా పిల్లల కోసం అయితే 2 సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి చూపించాను. నేను ఎక్కితే ఏకముఖి రుద్రాక్షలను అయితే తీసుకున్నాను అనమాట. సో 2 తీసుకున్నాను. 2 కూడా నా ఎదురుగానే చక్కగా షేప్ అవుట్ చేసి దాని మీద ఉన్న పీల్ మొత్తం తీసి పాలిష్ చేసి హోల్ చేసి కూడా ఇచ్చారు. సో ఇలా ఉంటాయి అన్నమాట రుద్రాక్షలు అనేవి. సో ఈసారి మీరు ఎప్పుడైనా సరే కాశీ వెళ్ళినా అక్కడికి వెళ్తే మాత్రం తప్పకుండా ఇలాంటి రుద్రాక్షలను తీసుకోండి. అరౌండ్ ఒక్కొక్క రుద్రాక్ష 50 రూపీస్ చెప్పారండి. సో ఇంకా అడిగితే తగ్గించవచ్చు. ఫైనల్గా నా రుద్రాక్షలు అయితే ఇలా రెడీ అయిపోయాయి. ఓం నమ శివాయ. ఈసారి కాశీ వెళ్తే మాత్రం తప్పకుండా రుద్రాక్షలను ఇంటికి తెచ్చుకోండి. ఇంటికి శుభం జరుగుతుంది.